కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏమైనా జరిగితే మనం కావాలనే చేశామని నాన్న ఏమంటాడోనని భయంగా ఉంది. పొద్దున చూసావుగా అన్న ఎన్ని మాటలన్నాడు. ఈ విషయం చెప్దామంటే గౌతమ్ కూడా ఇంట్లో లేడు. ఓ పని చేద్దామక్క, ఊర్లో ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. అన్నయ్యకి బాక్స్ ఇచ్చి మన ఇద్దరం వెతుకుదాం. ఇంకేం ఆలోచించకక్క, రా వెళ్దాం. సమయానికి ఎవడు దిక్కులేక ఈ రౌడీ బ్రదర్స్ నమ్ముకోవాల్సి వచ్చింది. ముగ్గురిది ఒకే వృత్తి అయినా ఒకడంటే ఒకడికి పడిసావదు. వీళ్ళని జాగ్రత్తగా డీల్ చెయ్యాలా, లేదంటే మొత్తం ప్లాన్ సర్వనాశనం చేస్తారు. ఇంకా నయం, ప్లాన్లో ముగ్గురిని 3 చోట్ల కాపుగాయమన్నారు. ముగ్గురు ఒకే చెట్ట ఉండుంటే ఈగోలతో తన్నుకు చచ్చుండేవాళ్ళు. ఇంతకీ వీళ్ళు స్పాట్కి చేరి చచ్చుండారో లేదో. అన్నా ఫోన్ వచ్చిందన్నా. ఫోన్ తీసుకోనా. హలో రే రంగా, రెడీగా ఉండారా? అన్నా రెడీగా ఉండవనా? అన్నా ఈరోజు నా పేరు రంగ కాదన్నా, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజా? అవునన్నా, ఇది నా ఫస్ట్ కిడ్నాప్ కదన్నా. రై, ఫస్ట్ కిడ్నాప్ అంటావేంట్రా? 25 కిడ్నాప్లు చేశానన్నావు కదరా. అది కాదన్నా, మన కాంబినేషన్ లో ఫస్ట్ కిడ్నాప్ కదన్నా, అందుకే అలా చెప్పి కవర్ చేసుకుంటున్నానన్నా. ఈ కిడ్నాప్ సక్సెస్ఫుల్ చేసి ప్రకాష్ రాజు లెక్క పెద్ద రౌడీని అవుతానన్నా. అన్నా నా అసిస్టెంట్లు మాత్రం 50 మందిని పెట్టుకుంటానన్నా. లెఫ్ట్ సైడ్ లో 25 మందిని, రైట్ సైడ్ లో 25 మందిని, అందులో మొత్తం 5 మందిని ఫారిన్ లోనూ పెట్టుకుంటానన్నా. నేను పెద్ద రౌడీని అయిపోతానన్నా. సింగపూరు, మలేషియా, బ్యాంకాక్, థాయిలాండ్ ఓల్డ్ మొత్తం తిరుగుతానన్నా. ఫుల్ ఎంజాయ్ చేస్తానన్నా. ఆ తర్వాత మీరు నా దగ్గరకు వచ్చి పనిండ్రి బాబు అని అడుగుతారు. ఎక్స్ట్రా చేసావంటే డీల్ కట్ చేస్తాను. అన్న వద్దన్నా, నా డ్రీమ్ పాడు చేయకన్నా. సరే సరే, లైన్లో చావండి. మిగతా వాళ్ళని కాన్ఫరెన్స్ కాల్లో కలుపుతాను. హలో హలో, లైన్లో చావండి. మిగతా వాళ్ళని కాన్ఫరెన్స్ కాల్లో కలుపుతాను. అన్నా ఏంట్రా ఫోనా? కొడతారా? హలో 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 అన్నా హలో 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 అన్నా హలో 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 అన్నా హలో 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 అన్నా హలో మేము స్పాట్ వచ్చేసినాం. నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఖాయం. హలో 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 అన్నా. అన్నా నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఖాయం. అన్నా మేము స్పాట్కి వచ్చేసాం, నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి మేము వచ్చేసాం. హలో, గోలేంట్రా? అన్నా నీ ఫోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మేం చెప్పింది మాకే వినిపిస్తుంది, మీ మాట మాకు వినిపిస్తలేదు. రేయ్ రే 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 రే, నేను ఇంకా ఏమీ మాట్లాడి సావలేదురా. మీరు కాసేపు కాముగా ఉంటే అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. ఏంది? మాట్లాడి సావరేంట్రా? హలో హలో హలో, లైన్లో ఉన్నారా లేదా? ఉన్నావన్నా, నువ్వేగా చెప్పావు కామ్గా కామ్గా ఉండమని. అరే అయ్యో, ఆడుకుంటున్నారు కదరా. సరే, ఇప్పుడు మనం అందరం కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాంరా. ఏంది కాన్ఫరెన్స్ హాలా? ఓ మీటింగా? అయితే వచ్చేమంటారా? రేయ్ రే రే రే, మొత్తం చెప్పునివ్వండిరా. ముగ్గురు విడిపోయినా మాటల్లో మాత్రం అక్షరం ఒక్క తేడా రావటం లేదు. మీరేం బ్రదర్స్ రా? రౌడీ బ్రదర్స్ అన్నా. అబ్బో సరే, ఏదో ఒకటి చావండి కానీ నేను మీ అందరితో ఒకేసారి ఫోన్లో మాట్లాడుతున్నాను. హలో హలో అబ్బా, కాసేపు కోరస్ లో అవ్వట్రా.
ఎవడి పేరు పెట్టి పిలిస్తే వాడే మాట్లాడండి. సరే అనిసావంట్రా. నువ్వెవరితో మాట్లాడుతున్నావో పేరు పెట్టి పిలవలేదు కదన్నా. రేయ్ రంగా, చెప్పేది విను. నీకు ముందే చెప్పినాడు కదన్నా ఈ రోజు నా పేరు ప్రకాశరాజ్ అని. ఏంటి ఆ గొరెల్లా గాడి పేరు ప్రకాష్ రాజా, అయితే నా పేరు రఘువరన్. నేనేం తక్కువ తిన్నాను? నా పేరు ఆశీష్ విద్యార్థి. రేయ్, రఘువరన్ అంటే ఎవరో తెలుసా? రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున వాళ్ళనే గడగడలాడించిండు. ప్రకాశరాజ్ అంటే తెలుసా? ఒక్కడ్లో మహేష్ బాబుని గడగడలాడిపించాడు. రే, ఆశీష్ విద్యార్థి మీలాగా చెప్పుకునే రేంజ్ కాదురా, ఎదుటి వాళ్ళతో చెప్పించుకునే రేంజ్ రా. ఆ ఫేస్ చూస్తేనే టెర్రర్ రా. అదిరా ఆశీష్ విద్యార్థి అంటే. రే 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 రే, మీకు దండం పెడతాను రా, నా మాట ఎనిసామంట్రా. రే రే, సరే చెప్పనా? మీరు కిడ్నాప్ చేయాల్సిన సూర్యకాంతం ఇంట్లో నుంచి బయలుదేరి ఉండదు. ఆ పిల్ల పింక్ డ్రెస్ వేసుకుని వస్తా ఉండదంట. దాని చేతిలో టిఫిన్ బాక్స్ కూడా ఉండదు. రే రంగా, వింటున్నావా? అన్నా ప్రకాశరాజ్ అన్నా. సరే అట్టే సావరా. ఆ అమ్మాయి ఫస్ట్ నువ్వున్న ప్లేస్ నుంచే వస్తా ఉండదు. ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని ఎత్తి కారులో పడే. అలాగనే అన్నా. అన్నా, ఆడు కిడ్నాప్ చేయడానికి ఇక్కడ మేమెందుకన్నా కాపలా? ఆవేశపడకురా, పూర్తిగా ఇనిసావరా. ఒకవేళ రంగడు ఏ కారణం చేతనైనా సూర్యకాంతం మిస్ అయ్యాడనుకో, ఆ పిల్ల నెక్స్ట్ నువ్వున్న ఏరియాకే వస్తా ఉండదు. అప్పుడు నువ్వు కిడ్నాప్ చేయి. అన్నా నువ్వు సూపర్ అన్నా. రంగడ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నన్ను రెండో ప్లేస్ లో ఉంచినావా? అన్నా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానని ఆ సూర్యకాంతానికి చెప్పన్నా, నేను కిడ్నాప్ చేస్తా. అరే లింగా, ఏందిరా ఎక్కువ చేస్తున్నావు? నీ దగ్గర రానివ్వడానికి నేనేం చేతగానివాడి కాదురా. నేను రంగండి రొఫ్ఫాడిచ్చేస్తా. ఏంటి ఆడిచ్చేది? నీ పిల్లం నిన్నాడిచ్చిద్రా రఫ్. అందుకే కదరా దాని మాట విని మమ్మల్ని కాదనుకున్నావు. నువ్వేం కంగారు పడకు వాసన్నా, వాళ్ళిద్దరూ దండకే. నేను చూసుకుంటాలే ఆ పింక్ డ్రెస్ సంగతి. ఎరా ఏందిరా నువ్వు చూసుకునేటిది? కిడ్నాపింగ్ లో ఏబిసిడీలు నేర్పించింది నేను. నువ్వు ఆ 4 నేర్పినావు. తర్వాత నా టాలెంట్ తో మిగతా 22 అక్షరాలు నేనే నేర్చుకున్నా. ద్రోహి, రౌడీతో నా దగ్గర నేర్చుకొని నాకే పోటీ వస్తారా? నోర్మైండా, రౌడీజం మీకు సగమే తెలుసు, నాకు మొత్తం తెలుసు. రే, మీరు మనుషులు మాత్రమే కిడ్నాప్ చేయగలరా? నేను కుక్కల్ని, బల్లెల్ని, నక్కల్ని, పురుగుల్ని, తల్లో పేర్లు కూడా నేనే కిడ్నాప్ చేయగలను రా. అదిరా ఆశీస్ విద్యార్థి అంటే. అవ్వా, నువ్వు మిర్చిలో ప్రభాసం మరి. ఏంట్రా మీరు చేసేటిది? ఏం చేస్తారు? ఏంటి ఇప్పుడు? ఏం చేస్తారా? ఏంది? ఆగిస్తామంట్రా. ఆపండ్రా. మీకు దండం పెడతాన్రా, మీ ప్రస్థానం గురించి ఆపేసి ముందు పని చూడండిరా. అసలు ముందు మిమ్మల్ని పురమాయించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఇదిగో, ఎవరు కిడ్నాప్ చేస్తారో నాకు తెలీదు, కానీ సూర్యకాంతం మాత్రం దత్తుడి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళిందో మీరు పైకి వెళ్ళిపోతారు. అర్థమైందా? నువ్వేం కంగారు పడకన్నా, నేనే అమ్మాయిని కిడ్నాప్ చేసేది. నువ్వు డబ్బు రెడీ చేసుకో.
మెత్తగా డీల్ చేయాలని చూసే కొద్దీ ఈ కాంతం మరీ ముందుకేస్తుంది. మాస్టర్ నమ్ముకున్నా వర్కౌట్ అవడం లేదు. అయినా నా పిచ్చి కాకపోతే కాంతాన్ని నేనే హ్యాండిల్ చేయలేకపోయాను. అమ్మాయికి చక్రవర్తి పాప మా మాస్టర్ ఏం చేస్తాడో, ఏ రూట్లో వెళ్ళినా కాంతాన్ని మాత్రం నా లవ్ ట్రాక్ ఎక్కించలేకపోతున్నాను. ఎన్ని వేషాలు వేసినా సరే ఇట్టే గుర్తుపెట్టేసి చిత్త కొట్టేస్తుంది రాక్షసి. నేను వెంట పడుతున్నానని ఇరిటేట్ అవుతుందే కానీ ఒక్కరోజు కూడా నా ప్రేమను అర్థం చేసుకుని కాంప్లిమెంట్ ఇవ్వదే. దాని చుట్టూ తిరుగుతుంటే రోజు రోజుకి దాని దృష్టిలో చీప్ అయిపోతున్నాను. నా లవ్ స్టోరీలో ఈ ల్యాక్ డ్రామా భరించలేకపోతున్నాను. ఎలాగైనా ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడేలా చేయాలి. కాంతం, అన్నకు భోజనం ఇవ్వడానికి రోజు ఇదే రూట్లో వస్తావు కదా, రా. ఈ రోజుతో నీతో నా ప్రేమ విషయం తేల్చేస్తాను. ఒప్పుకున్నావా సరే, లేదంటే కిడ్నాప్ చేసైనా సరే నీ మెడలో తాళి కట్టేస్తాను. అప్పుడు చచ్చినట్టు నువ్వు నన్నే ప్రేమిస్తావు. ఎలాగైనా ఈరోజు నువ్వు నేను ఒకటవ్వాల్సిందే డార్లింగ్. అక్క, మనం ఇలాగే భయపడితే జీవితాంతం భయపడుతూ బతకాలి. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఎన్ని రోజులని నాన్న పెళ్లికి ఒప్పుకునేంత వరకు నువ్వు ఇలా వెయిట్ చేస్తావు? 25 సంవత్సరాలు పెంచారని 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటావా? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటే తల్లిదండ్రుల జీవితాలకి అర్థం ఉండదు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఈ మాటలు నీవి కావు, నీ వయస్సువి. రేపు నువ్వు తల్లి స్థానంలో ఉండుంటే నీ కూతురు ఇలాగే మాట్లాడితే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధేంటో. విలువల కోసం బతకడం నాకిష్టం, విలువలేని బతుకు నా కష్టం. క్షమించు తల్లి, ఏదో అక్కవి కదా అని సలహా ఇస్తే ఇష్టం కష్టం అని నన్నే కన్ఫ్యూషన్ లో పడేస్తున్నావు. అయినా దేవుడు చాలా స్వార్థపరుడు. మళ్ళీ ఆయన ఎందుకు సీన్లోకి లాగుతున్నావు? లేకపోతే ఆయనకు మాత్రం 2 పెళ్ళాలా? బై 1 లో గెట్ 1 లా మనిద్దరం కలిసి ఒకరిని పెళ్లి చేసుకోకూడదు. ఆ అవకాశమే కనుక ఉండుంటే నా సామి రంగా, నీకన్నా ముందే గౌతమ్తో నేను తాళి కట్టి చేసుకునేదాన్ని. అప్పుడు నువ్వు నాదా ఏమీ ఘోరము అని చెప్పి ప్రాధేయపడితే నువ్వు కూడా ఈ పక్కనే అడ్జస్ట్ అవ్వు అని గౌతమ్ అనేవాడు. అప్పుడు మనిద్దరం ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడే మా ఆవిడ, తోడికోడళ్ళు. ఆహా, ఇలా మాట్లాడుతుంటేనే కళ్ళ ముందు ఆ సీన్ కనిపించేస్తుంది. ఏయ్ నిన్ను! అక్క 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 వదలవే. ఏదో నీ మూడ్ బాగోలేదని అందులోంచి బయటకు తీసుకురావాలని అలా అన్నానే, అంతే. ప్లీజ్ వద్దు. అలా రా దారికి. ఏంటి దారికి అడ్డంగా నిలబడ్డావు? ఏ దారి లేక గోదావరిలో దూకుదామంటే మీ బావ వచ్చి కాపాడాడు. సర్లే, ఏదో కాపాడాడు కదా, మీ అన్నయ్య నొప్పించి నా జీవితానికి ఒక దారి చేస్తాడేమోనని ఆశపడ్డాను. అది కూడా జరగదని అర్థమైపోయింది. అందుకే నా దారి రహదారి కావాలంటే మీ ఇద్దరు ఈరోజు మీ అన్నయ్యతో మాట్లాడి తీరాలి. మాట్లాడకపోతే ఉండవే, నీకెందుకు దాంతో? నువ్వు ఆగక్క, మన మగ పెళ్లి వాళ్ళం. ఇది డిమాండ్ చేస్తదేంటి? ఇదిగో నా సంగతి నీకు తెలీదు. డొక్క చించి డోలు వాయిస్తా. కత్తులు రత్తయ్య కూతురు ఇక్కడ. ఇక్కడ స్మైలీ. నాతో పెట్టుకుంటే నరాలు తీసి పిడేలు వాయిస్తా. ఓహో అలాగే, సరే. ఇప్పుడే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తే ఎవరిని వాయిస్తారో బాగా అర్థమవుతుంది. పదా. ఏంటి చిట్టి నువ్వు చెప్పేది? మా చెల్లికి బాయ్ ఫ్రెండా? నీకు తెలీదా? నేను వస్తుంటే దారిలో కలిశాడు. అక్క ఎలాగైనా హెల్ప్ చేయవా అని అడిగాడు. సర్లే చూద్దామని చెప్పాను. ఈ రోడ్డు చివర మీ చెల్లి ఎప్పుడొస్తుందా అని 4 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. పద, నీకు కూడా చూపిస్తాను. ఏంటి ఇది? చిట్టు చెప్పేది నిజమా? నువ్వు మాట్లాడుతుంటే ఏదో సరదాగా అంటున్నావేమో అనుకున్నాను. ఎవడే వాడు? అక్క, అది చెప్పడం నువ్వు నమ్మడం చాలా బాగుందే. సర్లే, ఇంతకీ ఎవడా కొట్టంగాడు? కోయిదొరా, అపరిచితుడు, మహారాజు. ఏంటి ముగ్గురా? నువ్వు ఉండక్క. ఆ కొట్టంగాడే. వాడికి మొన్న చెంప చెళ్ళుమనింది. ఇంకా బుద్ధి రాలేదా? చెప్తా వాడి పని. నువ్వు మా అన్నయ్య చెప్పడం కాదు, నేనే చెప్పి వాడి సంగతి తేలుస్తా. అంటే నువ్వు లవ్ చేయట్లేదా? ఏంటి ఆడ్నా? వాడిని చూసావా? హాఫ్ టికెట్ కి ఎక్కువ, ఫుల్ టికెట్ కి తక్కువ. రేవతి, క్షమించు.
తెలియకేదో మాట్లాడేశాను. ప్లీజ్ వదినా. మాట్లాడింది అన్నది నన్ను, దానికి సారీ చెప్తావేంటి? నువ్వు చిన్నదానివి కదా, అయితే నీకు చెప్తే లోకమైపోతానని. ఓహో ఇగోనా? ఏయ్ సర్లే చిట్టి ఊరుకో. ఎందుకేం అయితేనే అలా గిల్లుతున్నావు? సేమ్ పించ్, ముగ్గురం ఒకే కలర్ వేసుకున్నాం. అవును, ఇంతకీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్యకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి. అవునా? వదినా, ఆ బాక్స్ నేను తీసుకెళ్ళిచ్చి మెల్లిగా మచ్చిక చేసుకుంటాను. ఆ? మీకెందుకు శ్రమ? అదిలా ఇచ్చేయండి. ఆ, ఆ, బాయ్. చిట్టి ఏ తిక్క తిక్కగా మాట్లాడేదాన్ని ముందు మనమే కిడ్నాప్ చేయాలి. నువ్వేం కంగారు పడొద్దన్నా, మనమే ఫస్ట్ కిడ్నాప్ చేద్దాం, మనమే ఎత్తుకెళ్దాం. ఏయ్, మిస్ అవ్వకూడదు. అవ్వదన్నా. తినడానికి కకృతుపడి ఈ ఇడ్లీలు దొంగతనం చేసినోడు నన్ను కేవలంగా మాట్లాడతాడా? రెడీగా ఉండడ్రా. పింక్ కలర్ డ్రెస్ లో చీరతోని టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తది. అవునా? దాని సంగతి తెలుదాం. అన్నా, ఒకవేళ చాలా మంది పింక్ డ్రెస్ లో వస్తే? నీ నోట్లకి యాసిడ్ పోయాలి కదా అన్నారు ఏదమ్మా. అలా ఎప్పటికీ జరగదు. కిడ్నాప్ నా గౌరవానికి సంబంధించింది. కరెక్ట్ గా జరగలేదనుకో, మా నాన్న ఉంచుకున్న దానికి నేను పుట్టలేదనుకుంటా. గది మ్యాటరో. ఏ చిట్టి ఆగు. చిట్టి నిన్నే. ఆ గొరిల్లా కంటే ముందే మనం సూర్యకాంతాన్ని కిడ్నాప్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి పంకీ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది. పంకీ కలరా? ఆ పంకీ కలరేరా. అలాంటి కలరే లేదు కదా బాస్. రేయ్, అదేరా రోజా కలరు. ఓ అది, ఓహోహో, అది పింక్ కలర్ బాస్. అది పంకీ కలర్ రా. పింక్ పింక్ పంకీ కలర్ అంటే పింక్ కలర్ బాస్. రే పంకీ రా. పింక్ 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 సార్. పా పా పంకీ. పా కాదు బాస్, పి పి పింక్. రే పంకీ. పి పి పింక్. రే పంకీ అని చెప్పరా, లేకపోతే నీ బేట కట్. ఓకే బాస్, పంకీ. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పినావు. అన్నా, ఆ పింక్ కలర్ అమ్మాయి వచ్చేటప్పటికి లేట్ అయ్యేటట్టుందన్నా. ఏమన్నా తినేసి వద్దామన్నా, ఆకలి అవుతుంది. చాలా తింటారు. ఎలా ఎదగండి. ఈడు పెద్ద లూజు. కిడ్నాప్ చేయడానికి మనకంటే ముందు 2 పార్టీలు అక్కడ వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళు మనకు దొరుకుతారా? వీడు కిడ్నాప్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళు వీడి నోట్లో ఏలు పెట్టిపోతారన్న విషయం వీడికి తెలియదు. పొట్టి నా కొడుకు. కిడ్నాప్ చేయడానికి మనకన్నా ముందు 2 పార్టీలు వెయిట్ చేస్తున్నాయని చెప్పి మనం కిడ్నాప్ చేద్దామన్న టైంలో వీడి నోట్లో ఏలు పెట్టి పారిపోతారనుకుంటున్నావు కదా? అన్నా, అది నీకు ఎలా తెలిసిపోయిందన్నా? చివరికి నన్ను పొట్టినా కొడుకని తిట్టామని కూడా తెలుసురా. నిన్నేం చేయాలో నాకు తెలుసు. నీకు ఇస్తారా, దానికి ఇంకొంచెం టైం ఉంది. కానీ నీ డౌట్ ఒకటి క్లియర్ చేస్తా. ఆ గొరిల్లా గాడికి కూడా ఓ ప్రాబ్లం ఉందరా. ఏం ప్రాబ్లం అన్నా? అది చెప్పను. ఇలా రారా. ఇప్పుడెందుకు కొట్టేవన్నా? నన్నేమని తిట్టావరా? పొట్టి నా కొడుకు అంటావా? అందుకే కొట్టా. అన్నా, ఆ మాటని చాలాసేపు అయిపోయింది కదన్నా, ఇప్పుడు కొట్టేవింటన్నా? ఎలా ఎలా ఆగు. వదలండి. వద్దు చిట్టి, అన్నయ్యకి కోపం ఎక్కువ. అనవసరంగా అందరినీ తిడతాడు. నువ్వేమైనా చెప్పు, మీ అన్నయ్య ఏవైనా తిట్ని. నేను మాత్రం ఈరోజు డిసైడ్ అయిపోయాను. మర్యాదగా పెళ్లి చేసుకుంటాడో లేదో తేలిపోవాలి. నీకేమైనా మెంటలా? అవును కాంతం, నాకు మెంటలే. మీ అన్నయ్య అంటే ఎంత మెంటలో తెలుసా? 6 అడుగుల ఆజానబాహుడు,
7 అడుగులు ఎప్పుడు వేస్తాడా అని పగలు రాత్రి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ? మ్, మీ అన్నయ్యని చూస్తుంటే గుండె షాక్ కొట్టిన కాకిలా గిజగిజా గిజగిజా కొట్టుకుంటూనే ఉంది. అబ్బా. నిజంగా మా అన్నయ్యని అంత ప్రేమిస్తున్నావా? మీ అన్నయ్య మీద నాకున్న ప్రేమ గురించి నీకేం తెలుసు? నా ప్రేమకు భాష లేదు, ఎందుకంటే నేనే ఒక భాష. ఇందులో పదాలుండవు, ఫీలింగ్స్ తప్ప, మాటలుండవు, మౌనం తప్ప, ప్రాసలుండవు, శ్వాసలు తప్ప. ఎందుకు దీన్ని రెచ్చగొట్టావు? ఇది ఇప్పుడప్పుడే ఆపదు. అసలే ఇది గోదావరి ఎక్స్ప్రెస్.